అవును. ఎందుకంటే వేషధారణ మారిందని చెప్పి భాషధారణ అయితే మారదు కదా. నా ఒరిజినలే. నీ డ్రెస్ చాలా బాగుంది అని చెప్పని అనమాట. నాకైతే హ్యాపీ అనిపించింది. ఏమైనా కానీ ఆడవాళ్ళని ఎవరైనా పొగిడితే అట్టే పడిపోతారు. అయితే ఇచ్చారు భారత్ మేళా అని. నేను కూడా వీడియోస్ లోనే చూసానండి. నేను ఇక్కడ వచ్చి ఏం చూసింది లేదు, అది కూడా చెప్తున్నా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇలా ఉన్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటా. ఈ రోజు ఒక డిఫరెంట్ లోకంలోకి అయితే తీసుకెళ్తాను మిమ్మల్ని. అసలు ఇది మనం ఎక్కడున్నామని మీరే ఆశ్చర్యపోతారనమాట చూస్తే. అంత బాగా బ్యూటిఫుల్ లొకేషన్. ఇది ఎక్కడా అని చాలా మంది అడుగుతున్నారు ప్లస్ చెప్తున్నా. కాకపోతే ఇంకా చాలా మందికి తెలియదు కదా. వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో డెడికేట్. ఎవరెవరైతే ఇది ఎక్కడుందో తెలీదు, ఎలా వెళ్ళాలి ఎక్కడ అనేది ఎవరికైతే తెలీదో వాళ్ళకైతే ఈ వీడియో అయితే అంకితం అన్నమాట. అంటే మీరు ఇక్కడికి వచ్చి చూడలేరు కాబట్టి ఈ వీడియో ద్వారా చూసేయండి. నాతో పాటు మీరందరూ కూడా చూసేయండి. అంతకు ముందు ఒకసారి కొంచెం ఇటు సైడు అటు సైడ్ చూసేయండి. రేగి చెట్లు ఎన్ని ఉన్నాయో ఇక్కడ రండి. ఇటు సైడు ఇంకా ఎక్కడికి వచ్చాను, ఏంది ఆ లొకేషను అనేది మీకు కంపల్సరిగా. నేను చూడక ముందు నేను కూడా చాలా మందిని అడిగాను ఈ లొకేషన్ ఎక్కడ ఏమి అని. తెలుసుకున్న ఎట్టకేలకి తెలుసుకొని మీ అందరికీ చూపించాలి, మీతో పాటు నేను కూడా చూడాలి. ఇది ఎలా ఉంది అనేది నాకు కూడా తెలీదు. వెళ్దాం, ఎంత దూరం ఉందో తెలీదు ఏమో. ఒక్కొక్కసారి ఇలా లుక్కేసేసుకో. చూసారు కదా, ఈ గుహ చాలా అంటే చాలా వీడియోస్ లో ఉంది. ఈ గుహ అనేది చాలా వీడియోస్ లో ఉంది. చాలా మంది అయితే చూసారు, చూపించారు, వీడియోస్ అయితే పెట్టారు. వాళ్ళతో పాటు నేను కూడా. ఎంత మంది అయితే వాకింగ్ వస్తున్నారో చూడండి. అసలు నడవడానికి, వెళ్ళడానికి, చూడడానికి చాలా మంది అయితే వస్తున్నారు. ఎక్కువ మంది వాకింగ్ చేయడానికే వస్తున్నారు అనమాట. ఎంత బాగుందో ఈ గుహ చూడడానికి. గుహలో వాకింగ్ అనమాట. వెళ్దాం రండి ఒకసారి మనం కూడా. ఇది ఎంత పొడుగుందో ఎంతనో చూద్దాము. వెళ్దాం. చూడండి అనిత ఎన్ని కలర్స్ ఉందో. ఇక్కడ లైట్లు ఎన్ని రకాలుగా చేంజ్ అవుతుంటే అన్ని రకాలుగా అనిత కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంది. ఎవరైనా రావాలి. ఇక్కడైతే 500 అని రాసున్నారు. ఎన్ని మీటర్స్ ఉందో ఏమో తెలియదు మనకి. వెళ్తా ఉంటే తెలుస్తుంది. వెళ్దాం రండి. చలి ఉంటుందేమో అనుకున్న ఫస్ట్. పెద్దగా చలి లేదు కానీ చల్లగా ఉంది. ఈ గుహలో అయితే అసలు చలే లేదనమాట. ఎంత బాగుందో. ఎంత అంటే మనం ఒక 3D మూవీ ఉంది కదా, 3Dలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందనమాట. నాకు తెలిసి ఇది పెద్ద దూరం అయితే ఏం లేదు. ఒక 500 మీటర్స్ అయితే ఉంది. ఫస్ట్ లోనే రాశారని చెప్పాను కదా, అట్లా వెళ్ళిపోదాం రండి. అంతే చెప్పాను కదా, ఒక 500 మీటర్సే. ఇక్కడ రన్నింగ్ చేయొచ్చు, వాకింగ్, రన్నింగ్, జాగింగ్ అన్ని చేయొచ్చు. అందుకు ఇక్కడ వాటి బొమ్మలు కూడా అయితే వేశారు. ఇదే అనమాట ఆ గుహ. ఇటు సైడు అటు సైడు పైన కెమెరాస్ కూడా ఉన్నాయి. చూస్తే ఇన్ని రోజులు చూడాలి అనుకునే గుహ చూసేస్తాం. కానీ పెద్ద అట్రాక్టివ్ అని చెప్పలేను కానీ బాగుంది చూడడానికి. ఎందుకంటే ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడడానికి చాలా బాగుంది. ఇక్కడైతే చూడండి, ఇటు సైడు క్రికెట్ స్టేడియం అనమాట. ఇక్కడైతే జరిగే ఒక భారత్ ఎంబసీ వాళ్ళు ఉన్నారు కదా, భారత్ మేళా అని ఒక కంటెంట్ అయితే ఇక్కడ చేసినారనమాట. మన సాంప్రదాయాలు, మన వంటకాలు గాని, చిన్న చిన్న ప్రోగ్రాంలు గాని చాలా చేశారనమాట. నిన్న పొద్దున్నే 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇక్కడ ప్రోగ్రాంలు గాని, తినడం, అదే వంట అవన్నీ ఇక్కడ అరేంజ్ చేసి చిన్న చిన్న భారత్ మేళా అని. నేను కూడా వీడియోస్ లోనే చూసానండి. నేను ఇక్కడ వచ్చి ఏం చూసింది లేదు, అది కూడా చెప్తున్నా. ఇక్కడేను ఇదే స్టేడియము మొత్తము. చూడండి, ఇది క్రికెట్ స్టేడియం అండి. క్రికెట్ ఆడతారు కదా, క్రికెట్ స్టేడియము. ఎంత పెద్దగా ఉందో, పెద్ద గ్రౌండ్.
ఈ గుహ నుంచి ఇట్లా బయటకు వస్తానే ఈ స్టేడియం అయితే ఉంది, చూడొచ్చు ఇక్కడంతా మీరు. ఇక్కడైతే నేను ఇట్లా వాకింగ్ చేసుకుంటా వస్తా అంటే ఒక ఆమె చూసి నీ డ్రెస్ చాలా బాగుంది అని చెప్పాను అనమాట. నాకైతే హ్యాపీ అనిపించింది. ఏమైనా కానీ ఆడవాళ్ళని ఎవరైనా పొగిడితే అట్టే పడిపోతారు అనిపించింది నాకు. ఎవరైనా సరే నీ డ్రెస్ బాగుంది అంటే నేను పెద్ద నుంచి పెద్దగా ఫీల్ అవుతానో లేదు, కానీ పక్క వాళ్ళు ఎవరైనా చూసి ఇప్పుడు నీ డ్రెస్ బాగుంది అది ఇది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం ఆడవాళ్ళం. అట్లాగా నేను కూడా ఇప్పుడు చాలా ఫీల్ అయ్యా, బాగా హ్యాపీగా ఫీల్ అయ్యా అంటే మళ్ళీ సాడ్ గా కాదు, బాగా హ్యాపీగా ఫీల్ అయ్యా. నా డ్రెస్ చూసి అందరూ బాగుంది అన్నారు అని. మళ్ళీ ఇప్పుడు వేసుకున్నా, నా కళ ఇలా నెరవేరింది. ఫ్యాషన్ షో ఏదో కొంచెం జోక్ అంతే, ఓకేనా. వచ్చేసేయండి, వెళ్తే ఉన్నాయి. ఏదో డ్రెస్ వేసుకున్నా కదా అని భాష కూడా కొంచెం ట్రై చేశా, రాలా. 4 స్టేషన్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనము ఏ స్టేషన్ దగ్గర ఉన్నాము చూద్దాం అనండి, నేను కూడా చూడలా. స్టేషన్ 2 అంటే స్టేషన్ నెంబరు 2లో ఉన్నాం మనము. ఇక్కడికి వచ్చి రైలు ఇక్కడ మనం నిలబడి ఉంటే ఎక్కించుకొని పోతుంది అనమాట. ఎవరైనా చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అట్లా రైల్వే స్టేషన్ అనమాట ఇది. పార్క్ చూడండి ఎంత బాగుందో, కూర్చోవడానికి కూడా బాగుంటుంది ఇక్కడ. వాకింగ్ చేసుకోవడానికి, కూర్చోవడానికి, తిరగడానికి, చూడటానికి అన్నిందలా ఇది బాగుంటుంది. ఇటు సైడ్ బిల్డింగ్లు కూడా చూడండి. సాల్మియా అనమాట ఇది, సాల్మియాలో పార్కు. గుహ, ఈ గుహ వీడియో వచ్చేసి చాలా మంది అడిగారనమాట, ఇది ఎక్కడ అని చాలా మంది మెసేజ్ చేశారనమాట. అందుకని వాళ్ళ కోసమని ఇప్పుడు ఈ గుహ కోసం అదే. ఇక్కడ చూడండి, ఫుట్బాల్ కువైట్ మెయిన్ ఆట ఏది ఉంది అంటే అది ఫుట్బాల్ అనమాట. ఇది నేర్పిస్తున్నారు ఆటని. నేను ఫుట్బాల్ ఆడేవాళ్ళేమో అనుకున్నా, ఫుట్బాల్ ఆటని నేర్పిస్తున్నారు. సారీ ముందుగా అలా చెప్పినందుకు. అందరూ పిల్లోళ్ళు కానీ వీళ్ళు కొంచెం అంటే టీనేజ్ పిల్లలులా అట్లాంటి వాళ్ళు, వాళ్ళ కోచ్లు కూడా అక్కడ ఉన్నారు చూడండి ఎంత బాగున్నారో. ఎంత మంది పిల్లలు ఎన్ని రకాలుగా ఉన్నారు చూడండి. ఆ బ్లూ కలర్ డ్రెస్ వేసుకుండే వాళ్ళు కోచ్లు అనమాట, వీళ్ళకు నేర్పిస్తున్నారు ఎలా ఆడాలి అని. కువైట్ వాళ్ళకి ఇదే మెయిన్ కాబట్టి ఆట అన్నమాట ఇదంతా. వెళ్ళిపోదాం రండి, ఇక్కడ బస్ ఎక్కేసి వెళ్ళిపోదాం ఇంటికి. వచ్చేయండి. అట అరిసి చూడండి, ఒక్క గోల్ వేస్తే ఎంత హడావిడి చేస్తున్నారో చూడండి. చూసే వాళ్ళందరూ అరుస్తున్నారనమాట బాల్ వేసినారని చెప్పి. కువైట్ తరఫున. ఇంకొకటి స్టేషన్ నెంబర్ 3కి వచ్చేసామన్నమాట. ఇక్కడ రాసున్నారు, ఇది స్టేషన్ నెంబరు 3. 2 చూసాము, 3 చూసాము. 3 స్టేషన్ కి ఎదురుగా వీళ్ళు అయితే ఆడుతున్నారు ఇక్కడ. ఈ పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేస్తే చాలు, దాదాపు ఒక 2-3 కిలోమీటర్లు ఉండదు. ఈ పార్క్ అయితే 2-3 కిలోమీటర్లు ఉందో ఇంకా ఎక్కువే ఉందో తెలియదు, కానీ ఫుల్ వాకింగ్ అయిపోతుంది. మనం చూడొచ్చు, ఆడుకోవచ్చు, ఇట్లాంటివన్నా ఎంజాయ్ చేస్తే వెళ్ళొచ్చు. వాకింగ్ అవుతుంది, టైం పాస్ అవుతుంది, అన్ని విధాలుగా బాగుంది ఇక్కడ. మనము గుహ అటు సైడ్ ఒకటి చూసాం కదా, సేమ్ గుహ ఇంకొక సైడ్ కూడా ఉంది. గుహ నెంబర్ 2 దీన్ని ఏమంటారో నాకు తెలియదండి. నాకు తెలిసిన నా భాషలో దీన్ని గుహ అంటారు. ఎందుకంటే వేషధారణ మారిందని చెప్పి భాషధారణ అయితే మారదు కదా. నా ఒరిజినల్ లేకైతే వెళ్దాం రండి. ఇది నెంబర్ 2 కూడా కనపడదా అట ఈ గోడ. ఇది కూడా మనం అటు సైడ్ చూసినాం కదా 500 మీటర్స్ అని, సేమ్ ఆల్మోస్ట్ ఇది కూడా అంతే. దీంట్లో కూడా వెళ్దాం. ఇది మంచి కలర్ఫుల్ గా ఉంది గుహ అయితే. గుహ అనలేం కానీ వాకింగ్ ప్లేస్ గుహ. కానీ ఇది నేను చూసినప్పుడు వీడియోస్ లో ఎంత బాగా కనపడిందో, ఎంత అట్రాక్టివ్ గా ఉండిందో, నేను అంతే బాగుంటదేమో అనుకున్నా, కానీ పర్వాలే అట్రాక్టివ్ గానే ఉంది. ఇక్కడ నేను ఒక్కదాన్నే వీడియో కోసము లేదా మీకు మాతో పాటు మీ అందరూ చూస్తారని ఒక కంటెంట్ తో వచ్చానన్నమాట.
చాలా మంది ఇక్కడ వాకింగ్ వస్తున్నారు ఈ ప్లేస్ కి. అంటే ఇక్కడ రోజు నడిచే వాళ్ళకైతే ఈ ప్లేస్ తెలుసు. మనం ఎప్పుడో ఒకసారి వచ్చాం కాబట్టి మనకు నేను ఆల్రెడీ ఒకసారి వచ్చినాను ఈ పార్క్ కి, కానీ ఇది ఉందని నాకు తెలీదు. నేను కూడా మళ్ళీ టిక్ టాక్ వీడియోస్ చూసి అరే ఇక్కడ నేను వెళ్ళాను కదా, ఇక్కడ లేదు, ఇక్కడ ఎక్కడుంది అని చెప్పి ఎంక్వైరీ చేసుకొని పలానా చోట అని తెలుసుకొని ఇంకా రండి తొందరగా నడిస్తే ఒక 5 minutes అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. వెళ్దాం. లాస్ట్ ఇదే, ఇంకా మీకు 2 చూపిద్దాము ఈ రోజు అనుకొని వచ్చాను, చూపించేశాను. మీరు కూడా చూసారు కదా ఈ గుహ, నీతో పాటు మేము కూడా చూసాను. ఇంకైతే వెళ్ళిపోదాము, ఇంటికైతే వెళ్ళాలి కదా, ఇక్కడే ఉండలేం కదా. ఇక్కడైతే యాప చెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ యాప చెట్లేనండి, ఎంత ఉన్నాయి చూడండి, ఒకటి యాప చెట్లు. ఇవన్నీ యాప చెట్లే. ఇప్పుడు మనకు సీజన్ ఇంకా ఉగాది వస్తుంది కదా, అప్పుడు పూత కూడా పూస్తుందో ఏమో. ఎంత ఉన్నాయి చూడండి యాప చెట్లు ఇక్కడంతా. ఆల్మోస్ట్ ఇవన్నీ యాప చెట్లే. ఇది 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 అన్ని వేప చెట్లే. ఇలా అండి. చూసారు కదా మన వీడియోస్ నచ్చుతాయని అనుకుంటా. మన వీడియో నచ్చితే వీడియో కన్నా చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తే అనిత ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఎన్నో చేసి పెడుతుంది అనమాట మీకోసం. ఓకేనా? ఇప్పటికైతే అందరికి శుభరాత్రి, నమస్తే, బాయ్. ఇంకా నేను కూడా ఇంటికి వెళ్ళిపోతున్నా. బాయ్.